పశ్చిమాసియా ఉద్రిక్తతలు పీక్ స్టేజ్ కు చేరిన వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. సౌదీ డిఫెన్స్ మినిస్టర్ ఖాలిద్ బిన్ సల్మాన్ పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అత్యవసరంగా భేటీ నిర్వహించారు. గతేడాది పాకిస్తాన్ సౌదీ మధ్య మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ జరిగిన నేపథ్యంలో ఈ భేటీ మోస్ట్ బర్నింగ్ ఇష్యూగా మారింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో సౌదీకి మద్దతుగా రంగంలోకి పాకిస్తాన్ దిగబోతుందా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. అదే నిజమైతే పాకిస్తాన్ తన గొయ్యి తానే తవ్వుకున్నట్టే. ఎందుకంటే ఇరాన్ కొట్టే దెబ్బను పాకిస్తాన్ తట్టుకోవడం ఇంపాసిబుల్. ఇంతకు మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల వేళ సౌదీ రక్షణ మంత్రితో ఆసిమ్ మునీర్ చర్చించిన అంశాలేంటి? వారిలోకి నిజంగానే పాకిస్తాన్ ఎంటర్ అవ్వబోతోందా? అదే జరిగితే ఇరాన్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? లెట్స్ వాచ్. పీక్స్ కు ఇరాన్ వార్, సౌదీ రక్షణ మంత్రితో మునీర్ భేటీ. ఇరాన్ దాడులను తిప్పికొట్టడమే లక్ష్యంగా కీలక చర్చలు. ఇరాన్తో వైరం, పాక్ తన గొయ్యి తానే తవ్వుకుంటుందా? ప్రస్తుతం పాకిస్తాన్లో పరిస్థితి ఇది. దేశంలోని ఏ పెట్రోల్ బంకును చూసినా ఇలాగే భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ సరఫరా చైన్లో తలెత్తిన ఆటంకాల నేపథ్యంలో షరీఫ్ సర్కార్ పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ అర్ధరాత్రి కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, హై స్పీడ్ డీజిల్ ధరలను లీటర్కు ఏకంగా 55 పాకిస్తానీ రూపాయల చొప్పున పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దేశ చరిత్రలో ఇంతటి భారీ స్థాయిలో ధరలు పెరగడం ఇదే తొలిసారి. తాజా పెంపుతో పాకిస్తాన్లో పెట్రోల్ ధర లీటర్కు 266.17 నుంచి 321.17కు చేరింది. అంటే దాదాపు 17% మేరకు పెరిగింది. ఇక రవాణా రంగానికి కీలకమైన హై స్పీడ్ డీజిల్ ధర లీటర్కు 280.86 నుంచి ఏకంగా 335.86 రూపాయలకు, అంటే ఏకంగా 20% పెంచారు. పాకిస్తాన్కు వచ్చే చమురు రవాణాలో అధిక భాగం హార్ముజ్ జలసంధి గుండానే జరుగుతోంది. యుద్ధ పరిస్థితుల వల్ల ఈ మార్గంలో సరఫరా నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో చమురు నౌకలను రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ ఆ ప్రయత్నాలు వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. ఇది ఇలాగే కొనసాగితే ఇంధన ధరలు మరింత ఎగబాకి ఇప్పటికే కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ పూర్తిగా సంక్షోభంలో మునిగిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో ఎవరైనా ఏం చేస్తారు? యుద్ధ సంక్షోభాన్ని ముగించడానికి చర్చల దిశగా ఆయా దేశాలను ఒప్పించే ప్రయత్నాలు చేస్తారు. ఆ సత్తా లేకపోతే వీలైనంత త్వరగా ముగిసిపోవాలని దేవుడిని కోరుకుంటారు. కానీ పాకిస్తాన్ ఏం చేస్తుందో తెలుసా? పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ కమ్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, మరొకరు సౌదీ అరేబియా రక్షణ మంత్రి ఖాలిద్ బిన్ సల్మాన్. పశ్చిమాసియా ఉద్రిక్తతలు పీక్ స్టేజ్ కు చేరుకున్న వేళ ఈ ఇద్దరు నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. అలా అని ఈ భేటీ యుద్ధ సంక్షోభాన్ని ముగించడానికి కాదు, యుద్ధాన్ని మరింత ఉధృతంగా మార్చడానికి. కాస్త డీటెయిల్ గా చెప్పాలంటే ఇరాన్ కు వ్యతిరేకంగా ఎలా ముందుకెళ్దాం అన్న అంశంలో చర్చలు జరిపారు. అవును, గల్ఫ్ ప్రాంతంలో మారుతున్న భద్రతా సమీకరణాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఇరాన్ దాడులను తిప్పికొట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఉమ్మడి వ్యూహాత్మక రక్షణ ఒప్పందం ఫ్రేమ్ వర్క్ పరిధిలో ఈ చర్చలు సాగాయి. ఈ భేటీ అనంతరం సౌదీ రక్షణ మంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు. తాను పాక్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్తో సమావేశమయ్యానని, సౌదీపై జరుగుతున్న దాడులు ప్రాంతీయ శాంతికి తీవ్ర విఘాతం కలిగిస్తాయని పేర్కొన్నారు. వీటిని అడ్డుకోవడంలో తమ ఉమ్మడి రక్షణ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుందన్న ఖాలిద్ సల్మాన్, ఇరాన్ విఘ్నతతో వ్యవహరించి పొరపాట్లకు తావు లేకుండా చూసుకుంటుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. 2025 సెప్టెంబర్లో సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్య కుదిరిన జాయింట్ స్ట్రాటజిక్ డిఫెన్స్ అగ్రిమెంట్ నేపథ్యంలో ఈ భేటీ జరగడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఒప్పందం ప్రకారం ఒక దేశంపై దాడి జరిగితే అది రెండు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణించి పరస్పరం సైనిక సహాయం అందించుకోవాల్సి ఉంటుంది. తాజా పరిణామాల నేపథ్యంలో సౌదీ భూభాగంపై ఇరాన్ దాడులు కొనసాగితే పాకిస్తాన్ ప్రత్యక్షంగా యుద్ధరంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి పాక్ సైనిక బృందాలు ఇప్పటికే సౌదీలో శిక్షణ, రక్షణ నిధుల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే ప్రస్తుతం పాక్ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉంది. ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు దేశీయంగా ఉగ్రవాద సవాళ్లతో సతమతమవుతున్న ఇస్లామాబాద్, ఇరాన్తో దౌత్యపరమైన వైరాన్ని పెంచుకోవడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఇప్పటికే తన ఇరాన్ సహచరుడికి గట్టి హెచ్చరికలు పంపినట్లు ప్రకటించారు. సౌదీ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లితే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని హెచ్చరించినట్లు ఇటీవలే పాకిస్తాన్ పార్లమెంట్లో ప్రకటించారు. ఇప్పుడు స్వయంగా ఆర్మీ చీఫ్ రంగంలోకి దిగడం అనుమానాలకు తావిస్తోంది. కానీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన పాకిస్తాన్కు ఇరాన్తో నేరుగా తలపడేంత శక్తి ఉందా అన్నది అసలు ప్రశ్న. గత ఏడాది సెప్టెంబర్లో చేసుకున్న రక్షణ ఒప్పందం ప్రకారం ఒక దేశంపై దాడి జరిగితే అది రెండు దేశాలపై దాడి జరిగినట్టుగానే భావించాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఒప్పందాన్ని అమలు చేయడం అంత సులభం కాదు. పాక్ ప్రస్తుతం IMF ఇచ్చే నిధుల మీద, సౌదీ ఇచ్చే అప్పుల మీద ఆధారపడి బతుకుతోంది. సొంత ప్రజలకే తిండి పెట్టలేని స్థితిలో ఉన్న దేశం ఇరాన్ వంటి బలమైన సైనిక శక్తితో యుద్ధానికి దిగడం
ఆత్మహత్య సదృశ్యమే అవుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత పాకిస్తాన్లో ఇప్పటికే షియా ముస్లింలు భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. ఒకవేళ ఇరాన్ను టార్గెట్ చేస్తూ పాక్ సైన్యం అడుగులు వేస్తే దేశం లోపల అంతర్యుద్ధం తలెత్తే ప్రమాదం ఉంది. సౌదీ అరేబియాకు పాకిస్తాన్ సైనిక మద్దతు కేవలం ఒక బఫర్ జోన్ లాంటిది. సౌదీ చమురు క్షేత్రాలపై ఇరాన్ డ్రోన్ దాడులు చేస్తున్న వేళ ఆ దాడులను తిప్పికొట్టే కవచంలా పాకిస్తాన్ వాడుకోవాలని రియాద్ భావిస్తోంది. అయితే పాకిస్తాన్ ఇక్కడ కేవలం ఒక అద్దె సైన్యం లాంటి పాత్రకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ ప్రయోగిస్తున్న అధునాతన బాలిస్టిక్ క్షిపణులను, డ్రోన్లను అడ్డుకునే సాంకేతికత పాకిస్తాన్ దగ్గర అంతగా లేదు. మరోవైపు ఇరాన్ పై దాడులను అమెరికా, ఇజ్రాయెల్ సమర్థిస్తున్నాయి. పాక్ గనుక ఇందులో చేరితే ముస్లిం ప్రపంచంలో ద్రోహిగా ముద్రపడుతుందనే భయం ఇస్లామాబాద్ లో ఉంది, వేధిస్తోంది. ఇలా ఎలా చూసుకున్నా ఇరాన్ మీద దాడి చేసేంత సీన్ పాకిస్తాన్ కు ప్రస్తుతానికి లేదు. పైగా ఇరాన్ సరిహద్దులతో పాక్ కు ప్రత్యక్ష సంబంధాలున్నాయి. ఇరు దేశాల మధ్య 900 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. ఇది పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతాన్ని ఇరాన్లోని సిస్తాన్, బలూచిస్తాన్ ప్రాంతాన్ని కలుపుతోంది. గతంలోనే బలూచిస్తాన్ సరిహద్దులో ఇరు దేశాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఇందుకు సౌదీ కోసం ఇరాన్తో కయ్యానికి వెళ్తే పాక్ తన పశ్చిమ సరిహద్దును శాశ్వతంగా అశాంతిలోకి నెట్టేసినట్టు అవుతోంది. తమకు వ్యతిరేకంగా పోరాడే బలూచ్ లిబరేషన్ ఆర్మీ వంటి వేర్పాటువాద గ్రూపులకు ఇరాన్ ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. తమ దేశంలోని షియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే సున్నీ తీవ్రవాద సంస్థ జైషే అల్ అద్ల్ పాకిస్తాన్ భూభాగంలోని దాక్కొని దాడులు చేస్తుందని ఇరాన్ ఆరోపిస్తోంది. గతంలో ఇరు దేశాల మధ్య దాడులు కూడా జరిగాయి. ఇలాంటి టైంలో ఇరాన్తో పెట్టుకుంటే పాకిస్తాన్ తన గొయ్యి తాను తవ్వుకోవడంతో సమానం. సొంత దేశంలో ఆకలి కేకలు, రాజకీయ అస్థిరత మధ్య ఉంటూ ఇరాన్ వంటి దేశాన్ని టార్గెట్ చేయడం పాకిస్తాన్ వల్ల అయ్యే పని కాదు. ఒకవేళ సౌదీ ఒత్తిడితో ఇరాన్పై దాడికి దిగితే వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ కనుమరుగవడం ఖాయం.